మైనస్ అవుతాం. నా పేరు శేష్ కుమార్. వివరాలకంటే సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిదని జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేష్ అన్నారు. సమాచార హక్కు చట్టం 20వ వార్షికోత్సవం పురస్కరించుకొని ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన చట్టం సామాన్యులు బలహీన వర్గాల వ్యతిరేకం సమాచార హక్కు చట్టం సామాన్యులు బలహీన వర్గాల వ్యతిరేకం అత్యంత అద్భుతమైన చట్టం అత్యంత అద్భుతమైన చట్టం బలహీన వర్గాల వ్యతిరేకం బలహీన వర్గాల వ్యతిరేకం సామాన్యుడికి బలహీన వర్గాలకు వ్యతిరేకం సమాచార హక్కు సమాచార హక్కు సమాచార హక్కు అక్కడ ఫోటో దిగాలి కానీ అందరికీ నమస్కారం. భారత పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పాటు ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ లో ఉంటారు. అయినప్పటికీ కూడా నిన్న మాట్లాడితేనే దానికి అర్థం పరమార్థం. ఇంట్రడక్షన్ నేను ఇచ్చాను. ప్రభుత్వం అవుతాం. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈరోజు 2005 సమాచార చట్టం పైన ఆయా జిల్లా కేంద్రాల్లో అవేర్నెస్ క్యాంపు, ర్యాలీలు కండక్ట్ చేసి మీటింగులు నిర్వహించి ఈ సమాచార హక్కు చట్టం ఏర్పడినటువంటి విధానం, దాని ఉద్దేశాలు, దాని వలన ప్రజలకు కలుగుతున్నటువంటి ప్రయోజనాలు, వీటన్నింటినీ బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చే నిమిత్తం ఈరోజు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. జిల్లా స్థాయి అధికారులంతా పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళ కార్యాలయాల్లో సూపరింటెండెంట్లు పిఐఓలుగా ఉంటారు. హెచ్ఓడీలు ఫస్ట్ అప్పిలేట్ అథారిటీగా ఉంటారు. జిల్లా స్థాయిలో నోడల్ అధికారిగా డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారి ఉంటారు. అన్ని కార్యాలయాల్లో కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని గురించి ఇన్ఫర్మేషన్ నోటీస్ బోర్డులో కూడా పెట్టడం జరుగుతుంది. అది చూసుకోవచ్చు. ఏ సమాచారం ఎన్ని రోజుల్లో ఇవ్వాలి అన్నది కూడా క్లియర్గా ప్రజలకు తెలియపరుస్తూ
దానికి సంబంధించినటువంటి రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం. దీని ప్రకారంగా మన జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు అనేక సమస్యల మీద వాళ్ళకు అవసరమైనటువంటి సబ్జెక్టులపైన సమాచారాన్ని అడుగుతూ ఉన్నారు. మేము ఇస్తూ ఉన్నాం. పిఐఓ గనక ఇన్ టైంలో సమాచారం ఇవ్వకపోతే ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ కలెక్టరేట్లో నాకు అప్పీల్ చేస్తూ ఉంటారు. నా స్థాయిలో నేను విచారణ జరిపి సంబంధిత పిఐఓలకు ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా పిఐఓలు గనక ఇన్ఫర్మేషన్ అప్లికెంట్కు ఇవ్వకపోతే సెకండ్ అప్పీలుకు అంటే రాష్ట్ర సమాచార కమిషన్కు అప్పీల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్ర సమాచార కమిషన్ ఫస్ట్ అప్పీలేట్ అథారిటీని పిఐఓను పిలిపించి విచారణ చేసి అప్లికెంట్స్కు సమాచారాన్ని ఇప్పిస్తూ ఉన్నారు. చాలా వరకు ప్రజలకు ఇది ఒక బ్రహ్మాస్త్రమే. అంటే ఇప్పుడు మనం స్లోగన్స్ ఇచ్చాం, అవినీతి అక్రమాలకు పాల్పడితే రికార్డు రూపేణా ఉంటాయి కాబట్టి వాటిని పొందేటువంటి హక్కు ప్రజలకు ఉంటుంది. అందువల్ల మన ప్రభుత్వ అధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఇది ఒక బర్డన్ అని అనుకోకుండా ప్రజలు ఏదైతే సమాచారాన్ని అడుగుతారో వాళ్లకు ఇన్ టైంలో అందజేసే విధంగా మన అందరం కృషి చేయాలి. మన జిల్లాలో బాగుగా జరుగుతుంది. పోయినసారి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా మన కార్యాలయానికి రావడం జరిగింది, కొన్ని సూచనలు చేశారు. వర్చువల్గా కూడా అటెండ్ అయ్యేటువంటి సౌకర్యం కల్పించారు. నేను ఇక్కడ డిఆర్ఓగా వచ్చిన తర్వాత చాలా కేసుల్లో వర్చువల్గా అటెండ్ అయ్యాను. సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం పాలకవర్గ సభ్యుల ప్రాంతీయ సమావేశం ఒంగోలులోని ఆఫ్స్టన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వీరవల్లి సుబ్బారావు, కొడాలి వెంకట సుబ్బారావు, బెజవాడ వెంకట్రావు, కృష్ణారావు తదితరులు బాగున్నారు. కళ్యాణ మండపం, ఎన్టీఆర్ విగ్రహం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఏదైనా ఇటువంటి పేద విద్యార్థులకి కావలసిన సౌకర్యం ఇటువంటి కల్పించడానికి కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకున్నాం. మీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో అందరికీ తెలియజేస్తాం. ఎవరు వంతులు స్థాయి సహకారాలు అందించి ప్రసన్నాయని ఆశీస్సులు పొందుతారని చెప్పి తెలియజేసుకున్నాం. చర్చ కూడా నడిచింది. గతంలో కలెక్టర్ గారి స్థాయిలో స్థలాలు ఇవ్వటం ఈజీగా ఉండేది. ఇప్పుడు కలెక్టర్ గారి స్థాయిలో ఏమి ఇవ్వటానికి లేదు. ఎవరికి స్థలం ఇవ్వాలన్నా కూడా గవర్నమెంట్ ఒక చట్టం చేసింది, క్యాబినెట్లో ఆమోదమై రావాలి. క్యాబినెట్లో ఆమోదం అవ్వాలంటే ఒక మంత్రి స్థాయిలో గట్టిగా ఫైట్ చేస్తేనే అది వస్తుంది. అందుట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగిలిన కులాలకి ఏమైనా త్వరగా వస్తుందేమో కానీ మనకు అంత సాధ్యపడే విధంగా కమ్మ వాళ్ళకి రాదు అనేది మా అభిప్రాయం అండి. తప్పకుండా ఆలోచన కూడా ఉంది, అది కార్యరూపంలోకి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? చర్చ కూడా నడిచింది. గతంలో కలెక్టర్ గారి స్థాయిలో స్థలాలు ఇవ్వటం ఈజీగా ఉండేది. ఇప్పుడు కలెక్టర్ గారి స్థాయిలో ఏమి ఇవ్వటానికి లేదు. ఎవరికి స్థలం ఇవ్వాలన్నా కూడా గవర్నమెంట్ ఒక చట్టం చేసింది, క్యాబినెట్లో ఆమోదమై రావాలి. క్యాబినెట్లో ఆమోదం అవ్వాలంటే ఒక మంత్రి స్థాయిలో గట్టిగా ఫైట్ చేస్తేనే అది వస్తుంది. అందుట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగిలిన కులాలకి ఏమైనా త్వరగా వస్తుందేమో కానీ మనకు అంత సాధ్యపడే విధంగా కమ్మ వాళ్ళకి రాదు అనేది మా అభిప్రాయం అండి. తప్పకుండా ఆలోచన కూడా ఉంది, అది కార్యరూపంలోకి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? ముందుగా ఆల్రెడీ చెప్పాను, నా పేరు లక్ష్మి అండి. అది పల్నాడు జిల్లా కోడెల శివప్రసాదరావు గారి పేరు వినే ఉంటారు. ఒక పాజిటివ్ వైబ్రేషన్, కమ్మ అనే పదానికి ఘాటైన స్పందన కనిపించేది ఒకప్పుడు, ఎప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ. అటువంటి కోడెల గారి నియోజకవర్గం అయిన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నేను పుట్టాను అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఒక కమ్మవారిగా మనం ఎంత ఒదిగి ఉంటామో అంత ఎదిగి కూడా చూపిస్తామనడానికి ఒక సాక్షాత్కారం మన ముందే, మన కళ్ళ ముందే చూసాం. ఆయనే డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. సరే, ఇక అక్కడ
ఆపేద్దాం ఆ విషయాన్ని. ఇక్కడ చాలా మంది పెద్దలు ఇక్కడ కూర్చున్న వారిలో కూడా చాలా మంది చాలా వినవించుకున్నారు. పార్టీని అయితే గెలిపించుకున్నాం, కానీ ఎక్కడో 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 మనకి గ్యాప్ పెరిగిపోతుంది అని ఇందాక చెప్పారు మనకి శ్రీనివాస్ గారు అన్నారు. మిగతా వాళ్ళు ఫస్ట్ రోల్లో ఉన్నారు, తర్వాత వాళ్ళు ఇంకొక రోల్లో మన లాస్ట్ రోలో కూర్చునే అవకాశం అలా ఇచ్చారు కదా, గెలిపించుకున్నాం కాబట్టి లాస్ట్ రోకి వెళ్ళాం. కష్టపడి గెలిపించుకొని ఈరోజు పార్టీని మరి ఎందుకు ఇలా అయింది అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడే చెప్పారు సార్, ఒకటి సంఘాలు బలోపేతం కావాలి. నిజంగా అండి, వాస్తవం. నేను ఒక మహిళగా చెప్తున్నాను, ఇక్కడ మాట్లాడచ్చో లేదో కానీ సందర్భం వచ్చింది, ఇంతవరకు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఈరోజు మాత్రం నేను బస్ట్ అవుతాను, అవకాశం ఇవ్వండి, ఏమనుకోవద్దు దయచేసి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ ఉన్న వారిలో ఇంతమంది ఉన్నారు, నియర్లీ 300 పీపుల్ ఉన్నారు. ఒక్క మహిళగా మాత్రమే నేను ఇక్కడ ఉన్నా. ఎందుకంటారు? మనందరిలో ఇంట్లో మహిళలు లేరా? సమాజంలో మనతో పాటు నడిచే మహిళలు చాలా మంది లేరా? ఎందుకని ఆపుకుంటున్నారు మహిళలు బయటికి రానికుండా? బయటికి వస్తే, అడుగు వేస్తే, పని చేస్తే తప్ప సమాజంలో ఒక గుర్తింపు పొందిన సామాజిక వర్గంలో పుట్టాం, గొప్ప కుటుంబాల్లో పుట్టాం. ఇదే మనకి గొప్ప కాదు కదా, మనం చేసే పనులు కూడా మనకు గొప్పే కదా. నేను ఒక కాలేజీ లెక్చరర్గా, ఒక స్కూల్ ప్రిన్సిపల్గా గత 20 సంవత్సరాలు పైబడి అనుభవంతో పనిచేసి ఉన్నా. ఎప్పుడు ఎటువంటి రిమార్క్ లేదు. కానీ 10 సంవత్సరాలు పైబడి అంటే కొంచెం రాజకీయ నేపథ్య కుటుంబంలో పుట్టిన, ఎప్పుడు బ్యాక్ వర్కే కానీ ఫ్రంట్ లోడ్లో మాత్రం చాలా తక్కువ ఉన్నా. కానీ లాస్ట్ 10 సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాలు రాక్షస పరిపాలన ఏంటో చూసిన టైంలో మనలాంటి వాళ్ళు కూడా బయటికి రాకపోతే రాష్ట్రం ఎండిపోతుందని ఒక్క అడుగు ముందుకేస్తే ఏం పోయింది? మన రాజ్యాలన్నీ కూలిపోవు కదా. అయితే మన ఉద్యోగాలు, మనకి మంచి కుటుంబాల్లోనే పుట్టాం కాబట్టి, మనకి కాస్త తినడానికి తిండి ఉండే కుటుంబాల్లోనే పుట్టాం కాబట్టి, ఆర్థికంగా బాగానే ఉన్నాం కాబట్టి బతకొచ్చు కదా అని ఒక స్టెప్ ముందుకేసి, ఒక శక్తి కోసం, నిత్య శ్రామికుడి కోసం ఈ రోజు అందరం పని చేసి గెలిపించుకున్నాం. సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే రాష్ట్రం డెవలప్ అవుతుంది. సుబ్రహ్మణ్య గారికి దండేవ్వండి. బొకే కృష్ణ బొకే సార్ ఇది చూడండి సార్ ఒకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతీయ సదస్సులన్నీ అయిపోయిన తర్వాత ఒక క్లియర్ మెమోరాండంతో వస్తాం. బ్రహ్మ చౌదరి గారికి కూడా పోయిన నెల 31వ తేదీ చాలా గ్రాండ్ గా విజయవాడలో రాష్ట్ర సమాఖ్య కూర్చోండి అన్ని జిల్లాల నుంచి జరిగిన జనరల్ పార్టీ సమావేశంలో బ్రహ్మ చౌదరి గారికి సన్మానం చేసి ఇదే చెప్పాం. అయ్యా, రాష్ట్ర సమాఖ్యకి మార్టూరు మండలం డేగరమూడిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ఎస్సీ యువకులకు మార్టూరు సిఐ పోలీస్ స్టేషన్లో అధికారుల మీద దారుణంగా కొట్టడం జరిగిందని, అంతేకాక అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన పంచాయతీ కార్యదర్శికి స్పీడ్ పోస్ట్ ద్వారా బాధితులు పంపడం జరిగిందని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలనాథన్ అన్నారు. స్థానిక దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో మీడియా సహా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మానమహనుడు అధ్యక్షులు దారా అంజయ్య, బాధితులు అల్లాడి ప్రమోద్ కుమార్, జ్యోతి పూతులూరి, కాకుమని రవి, దేవరపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా మాటూరు మండలం డేగరమూడి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని గ్రామ ఎస్సీ కాలనీ నిర్ణయించుకున్నారు. ఆ మేరకు పంచాయతీ తీర్మానం కూడా జరిగింది. సెప్టెంబరు 22వ తేదీన పంచాయతీ తీర్మానం ప్రకారం వీళ్ళు అంబేద్కర్ గారి విగ్రహం తీసుకొచ్చి ఆ సర్వే నెంబర్ 162లో గ్రామ ఖండ భూములు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ స్థలాన్ని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు అనే అతను బీసీ ఈ కులస్తుడు దౌర్జన్యంగా తీసుకెళ్ళాడు. మరుసటి రోజు మరలా చిత్రపటాన్ని పెట్టారు. 4 రోజుల తర్వాత మళ్ళీ చిత్రపటాన్ని కూడా మీ దమ్ముండే అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టండి, మీరేమన్నా అంబేద్కర్ ఏమన్నా ఏం చేస్తాడు మమ్మల్ని అని చెప్పి తీసుకెళ్ళారు. దీనికి అందరి కారణం ఆ గ్రామ తెలుగుదేశానికి చెందిన శేషగిరి డేగలమూడి శ్రీనివాసరావు, గోరండ్ల శేషగిరి అనే వాళ్ళిద్దరు కూడా ప్రధాన కారణం. వీళ్ళు ప్రధానంగా మేము తెలుగుదేశం అధికార పార్టీలో ఉన్నాం, మా అనుమతి లేకుండా మీరు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తారని కక్షతోటి అధికారం బలంతో అగ్రకుల అహంభావంతో వీళ్ళిద్దరు కూడా కమ్మకులానికి చెందినవారు. వీళ్ళు ఈ విధంగా చేశారు. పంచాయతీ సెక్రటరీ వచ్చి కూడా అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేశారు. అంబేద్కర్ చిత్రపటాన్ని ఇచ్చేశారు. అడ్డుకున్న జ్యోతి కుమార్ తదితర మహిళల్ని అవమానించారు. మీ దమ్ముంటే అంబేద్కర్ అని మిమ్మల్ని చేస్తాం, మీ సంగతి తెలుస్తాము అని చెప్పి బెదిరించారు. మరలా తర్వాత అదే గ్రామానికి చెందిన హనుమంతరావు అనే అతను బలిజకులానికి చెందిన అతని చేత తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు దించేయమంటే అతను తాగిన మైకంలో మహేష్ బాబు ఫ్లెక్సీలు దించాడు. అది ఊర్లో వాళ్ళందరూ మందరించారు అతన్ని. మరలా వాళ్ళు కక్ష తీర్చక మరలా ఈ మాటూరు సిఐ శేషగిరి అనే అతను కూడా కమ్మకులానికి చెందిన అతనికి వీళ్ళు పిలిపించి అక్టోబర్ ఎప్పుడు పిలిపించారు, వీళ్ళని సెప్టెంబర్ 26వ తేదీన ఉదయం స్టేషన్ పిలిపించి అతను మాటూరు సిఐ శేషగిరి వీళ్ళిద్దరు కాళ్ళ మీద బూటకాలతో తొక్కి సాగరు వలి అనే వాళ్ళ చేత అరికాళ్ళతో లాఠీ కోటింగ్ ఇప్పించాడు. అప్పుడు కూడా ఈ గోరండ శేషగిరి అదేవిధంగా అతను జాగనమూడి శ్రీనివాసరావులు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళ కనుసరం వాళ్ళ ఆదేశం కొట్టారు. నా కొడకల్లారు మీకు అంబేద్కర్ విగ్రహం మీకేం పనిరా, మమ్మల్ని కాదు నేను అంబేద్కర్ విగ్రహం వేస్తారంటారు మీ గ్రామంలో అని చెప్పి వీళ్ళని కొట్టించారు. మా వాళ్ళు ఎందుకు కొట్టిస్తున్నారు, మా ఊరు కమ్మల మాటని మీరు ఎందుకు కొడుతున్నారని సీఎని అడిగినందుకు మరలా గోరండ్ల శేషగిరి అదేవిధంగా జాగలమూడి శ్రీనివాసరావులు మీకు గుర్తు బలిసిందే, మీకు మా తెలియకుండా మిమ్మల్ని కూడా కుట్ర లేకుండా కొట్టిస్తాం, ఇది హెచ్చరిక వార్నింగ్ అని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది, అవమానించడం జరిగింది, తిట్టడం జరిగింది. ఇలా కొట్టిన తర్వాత ఈ జ్యోతి పోతులూరి అదేవిధంగా అల్లడి ప్రమోద్ కురాని ఎస్ఐ కొట్టిన తర్వాత మళ్ళా ఈ దెబ్బలు కనకుండా కులకరాల మీద వాళ్ళని నడిపించడం జరిగింది. ఇది ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోలు ఒకటి. అదేవిధంగా రాత్రికి రాత్రి పోలీస్ హాస్పిటల్ అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా తొలగించారు. దీని మీద వీళ్ళు కాలు నొప్పులతోటి అదేవిధంగా గాయాలతోటి మరుసటి రోజు 27వ తారీఖున మాటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందారు. కానీ వాళ్ళ ఈ కేసు మడికి ఎఫ్ఐఆర్ కాలేదు. దీని మీద మేము బాపట్ల జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తాం. ఆయన ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ఆర్డీఓ గ్లోరియా మరియు బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు వచ్చి ఈ మా సంఘటన స్థలానికి రాకుండా ఎక్కడ ఇచ్చారంటే మాటూరు ఎండో ఆఫీస్కి వచ్చి విచారణ జరిపారు. మేము అప్పుడు కూడా అక్కడ వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. సరే బాపట్ల గ్రామస్తులు అందరూ దీంతో పంచాయతీ తీర్మానం ఉంది కాబట్టి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి మరలా మన బాపట్ల కలెక్టరేట్లో సమావేశం జరిపి బాపట్ల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అడ్డంకి తొలగింది. కానీ దళితులు భారత రాజ్యాంగ అంబేద్కర్ అవమానించి అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించి అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేసిన పంచాయతీ సెక్రటరీ బొమ్మలపూడి శ్రీనివాసరావు మీద ఎస్ఐటీ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా తెలుగుదేశం నాయకుల కనుసల్లో ఎటువంటి నేర చరిత్ర కూడా లేని అమాయకులైన ఎస్ఐ ఒకరిని పిలిపించి ఎందుకంటే అంబేద్కర్ విగ్రహాన్ని వీళ్ళు ఏర్పాట్లు కీలక పాత్ర పోషిస్తున్నారు, ఉత్సాహంగా ఉన్నారని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తారని అరికాలు కోటింగ్ ఇచ్చిన మాటూరు సిఐ కమ్మకులాని శేషగిరి అదే కానిస్టేబుల్ ఇద్దరి మీద కూడా ఎస్ఎస్టీ కేసు
నమోదు చేయాలి. అదేవిధంగా వీళ్ళు ఫ్లెక్సీ ఇచ్చారని తప్పుడు కేసు మాత్రం వెంటనే మాట్లాడితే శేషగిరి వీళ్ళిద్దరి మీద జ్యోతిపోతులూరి ఆల్రెడీ ప్రమోద్ కుమార్ పెట్టారు. ఆ కేసుని తొలగించాలని నేను డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటన మీద గురువారం రాత్రి బాపట్ల ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేసాము. మళ్ళీ ఈరోజు రిజిస్టర్ పోస్ట్ చేస్తున్నాము. కాబట్టి వెంటనే ఈ రిజిస్టర్ పోస్ట్ని అంటే డైరెక్ట్గా ఫిర్యాదు చేసిన వినే పరిస్థితి లేదు కాబట్టి తీసుకొని మాకు తెలియదు అంటే పరిస్థితి కాబట్టి రిజిస్టర్ పోస్టు ఈరోజు మేము మార్టూరు పోలీస్ స్టేషన్కి ఈ మొత్తం ఫిర్యాదుని ఈ ఆధారాలను మొత్తాన్ని కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నామని చెప్పి వెంటనే ఈ కేసును రిజిస్టర్ చేయాలని చెప్పి భారతదేశంలో అమలులో ఉన్న చట్టాల ప్రకారం బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఈ ఫిర్యాదును నమోదు చేయాలని చెప్పి మేము మార్టూరు సీఐని డిమాండ్ చేస్తాం. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరాంశం అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్లో భాగంగా ఒంగోలు స్థానిక కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. టెలివిజన్ కాల్కి వేస్తాను సార్. చూడండి వచ్చేసి 4,000 తగ్గింది. ఓకే 6,000. జీఎస్టీని బాగా తగ్గించి ఒక సంస్కరణ నాంది పలికారు మన రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది కింది స్థాయిల వరకు ప్రజలందరికీ కూడా ఎంత లబ్ధి చేకూరుతున్న అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక నెల రోజుల కార్యక్రమాలు తీసుకున్నారు. జిల్లా యంత్రాంగం అదేవిధంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం కూడా కింది స్థాయిలో అవగాహన కలిగించారు. ఈరోజు ఇక్కడ కాపు కళ్యాణ మండపంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగ్జిబిషన్ చూడడం జరిగింది. ఇప్పుడే ఒక అతను బుల్లెట్ తీసుకుంటే ట్యాక్స్ ఇన్సూరెన్స్తో కలిపి అతనికి 20,000 రూపాయలు సబ్సిడీగా జిఎస్టీ వల్ల లబ్ధి పొందినట్లు వారు చెప్పడం జరిగింది. ఒక టీవీ చూస్తే 85 ఇంచెస్ టీవీ 85,000 ఉండేది 75,000 రూపీస్కి 75,000కే ఇస్తున్నారంటే 10,000 రూపాయలు దానిలో తగ్గుదల కనిపిస్తూ ఉంది. ఏసీలో అయితే 5,000 రూపాయలు తగ్గుతూ ఉంది. ఇంత భారీ మొత్తంలో ఎలక్ట్రానిక్స్లో అయితే 10% ట్యాక్స్ రిడక్షన్ అదే చాలా ఎక్కువగా మనం అది తీసుకోవచ్చు. పేద ప్రజలకి మంచి సౌకర్యవంతంగా ఉంది. దీనివల్ల కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది. అదేవిధంగా పేదలకి ఈ 8,000 కోట్ల రూపాయలు ఏదైతే మన రాష్ట్రంలో ఈ జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుందో అది ప్రజల కుటుంబాలకి ఆ 8,000 కోట్ల రూపాయల మనకి లబ్ధి చేకూరుతుంది. ఇది చాలా శుభపరిణామం. ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి రేపు 16వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కర్నూలు వస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఈ ఏదైతే మన కార్యక్రమం చేస్తున్నామో జీఎస్టీ మీద అవగాహన కార్యక్రమంలో వారు కూడా పాల్గొని ప్రజలకు వివరించి జాతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ ఫలాల్ని ఎంత లబ్ధి పొందుతున్నది జాతికి తెలియజేసే కార్యక్రమం కూడా జరగబోతున్నాం. ఇది ప్రజలకు చాలా చక్కగా ఉన్నటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ఒక కారణం ఏంటంటే మనకి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఒక నినాదంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీఎస్టీ మీద రేట్లు తగ్గించడం, తద్వారా వచ్చిన లబ్ధిని ప్రజలందరికీ తెలియజేయడం, దాని ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క కన్జంప్షన్ లెవెల్ పెంచడం అండ్ ఆల్సో వాళ్ళ సేవింగ్స్ కూడా పెంచడం అనే ఒక కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి కూడా తీసుకెళ్తున్నాము. అందులో భాగంగా
ఈ నెల 22వ తారీఖు నుంచి రాత్రి నుంచి ఈ జిఎస్టీ రేట్స్ అన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి. అందులో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. ముందు మొదటి వారం అంతా కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ జిఎస్టీ ఫలాల్ని వాళ్ళకి అందించడం అండ్ వాళ్ళు తెలుసుకునేలా చేయడం. తర్వాత నెక్స్ట్ వీక్ తర్వాత వీక్ వచ్చేటప్పటికి కొన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ 100 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా స్థానిక మామిడిపాలెంలోని కృష్ణమందిరం వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రధాన ఉపన్యాసకులు డాక్టర్ సాయి కృష్ణ, వెంకట్రావు, మనోజ్, బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్, దనిశెట్టి రాము తదితరులు బాగున్నారు. జ్ఞానేశ్వరస్తు కారామో రామానందస్తదామహంతు సదైవైతై రాజేంద్ర స్థూల వంశజః కావలః లాచిత్ భాస్కర వర్మా చ శాలివాహనః సముద్రగుప్త శ్రీహర్షః విఘ్నారామానుజాదయః సుధీః నాగార్జునో భరద్వాజ ఆర్యభట్టో బసుర్బుదః తీర్థో రవీంద్రశ్చ వివేకానంద ఉజ్జసః. రాష్ట్రీయ స్వయం సేవక్ మరి 100 వసంతాల కార్యక్రమాల సందర్భంగా ముఖ్యంగా దసరా ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఈరోజు చివరి రోజు. దాంట్లో భాగంగా ఇవాళ మన మామిడిపాలెం మరియు హౌసింగ్ బోర్డ్ బస్తీల యొక్క సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది ప్రధాన ఉద్దేశం ఒక వ్యక్తి నిర్మాణం, మంచి భారత పౌరుడిని తయారు చేయడం అనేది దీని లక్ష్యం. ఎవరైనా సరే ఈ భారతీయ ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని ఈ రెండు రక్షించడం అనేది దీని ప్రధాన ఉద్దేశం. ఇది ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరైనా ఏ పార్టీ వారైనా ఏ మతం వారైనా ఏ కులం వారైనా దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఆర్ఎస్ఎస్ అనగానే కేవలం హిందువులకి మాత్రమే సంబంధించినది ఏం లేదండి. ఈ సంస్థలో ఎవరైతే ఈ యొక్క ధర్మాన్ని నమ్మి దీనికోసం పాటుపడి ముఖ్యంగా దేశ రక్షణ కోసం దేశభక్తిని పెంపొందడం అనేది దీని ప్రధాన ఉద్దేశం. నిజంగా మరి ప్రపంచంలో ఇవాళ ఉన్న పరిస్థితులు గమనించినట్లయితే చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనం స్వయంగా వెతకడం, ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు ఆత్మనిర్భర్ భారత్ అని మనకై మనం ఎదగాలి, ఎప్పుడైనా ఇతరుల మీద ఆధారపడకుండా అనేటువంటి కార్యక్రమం చేపట్టారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ అనేది అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొని చాలా సేవలు, ముఖ్యంగా దేశం విడిపోయినప్పుడు కానీ దేశం విడిపోయి అనేక మంది ఇబ్బందులు పడుతున్నప్పుడు వారి సహాయ సహకారాలు అందించింది, వారిని రక్షించింది కూడా. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి అనేక మత ఘర్షణలో అనేక వేల మంది హిందువులు చనిపోతే ఆ కుటుంబాలను ఆదరించి మరి హక్కును చేర్చుకుంది. అదేవిధంగా మనకు తెలిసిన మన రాష్ట్రంలో మరి దివిసీమ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు మరి ఎన్నో ఆ శవాలను కూడా తీసినటువంటి పోలీసులు కూడా. ఈ చారిత్రాత్మక రోజున నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మన సంఘం వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం మన రాష్ట్రీయ ఆర్ఎస్ఎస్ వాళ్ళ 100 వసంతాల విజయదశమి ఉత్సవాల్లో పాల్గొంటున్నాము. ఈ కార్యక్రమం గురించి చెప్పాలంటే కరెక్ట్గా 1925లో ఒక డాక్టర్ గారు హెడ్గేవర్ గారు స్థాపించారు. మన దేశ ప్రజలలో మన భారతీయ ముఖ్య సంస్కృతిని అలా విలువలని ఏకత్వాన్ని అందరిలో పెంపొందించడానికి స్థాపించిన సంస్థ ఇది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం మన హిందుత్వంలో ఉన్న గొప్పతనాన్ని, విలువల్ని, అలాగే దేశ ప్రజల్లో అందరినీ ఐక్యం చేయాలన్న ఉద్దేశంతో స్థాపించారు. దిగ్విజయంగా యువతలో ఉన్న శక్తిని అంతటినీ దేశభక్తి వైపు అలాగే కుటుంబ బాధ్యతల వైపు నిర్వహించాలని, దినదిన అభివృద్ధి చెందుతూ అందరూ సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు నేటికి 100 వసంతాలు పూర్తి చేసుకుంటూ అలాగే ఒక ఉద్యమంలా తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇంకా నుంచి మన సంస్థ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని సద్వినయంగా తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. 1925వ సంవత్సరంలో మహారాష్ట్ర నాగపూర్లో
ఇలాంటి పిల్లల ద్వారా ప్రారంభించబడింది. సంఘం ప్రారంభించడం ముందే ఈ దేశంలో భారతీయులందరూ కూడా బలమైనటువంటి భారతీయులు బలహీనులైపోయి ఉన్నారు. బలహీనులుగా అయ్యేలా చేశారు, బలహీనులుగా మార్చేశారు. భారతదేశం శక్తివంతమైన దేశం. 18-17వ శతాబ్దంలో భారతదేశం యొక్క జీడిపి 30% ఉండేది ప్రపంచ దేశాల్లో. కాబట్టి నేటి జీడిపి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేక కారణాలు, అనేక సమస్యలు, అనేటువంటి పాలనాధికారులు రావడము, అనేక మార్పులు సంభవించాయి దేశంలో. ముఖ్యమంత్రి చెప్పినట్టు సంఘాన్ని డాక్టర్ హెడ్జేవార్ గారు ప్రారంభించారు. ప్రారంభించే ముందు దేశమంతా కూడా తిరిగి అధ్యయనం చేశారు. స్వాతంత్రం రావడానికి అనేక మంది వాళ్ళ యొక్క బలిదానాలు, ప్రాణత్యాగం చేస్తుంటే అంత అవసరం ఏముందని చెప్పేసి డాక్టర్ హెడ్జేవార్ గారు మొత్తం దేశమంతా కూడా పర్యటన చేశారు. దేశమంతా పర్యటన చేసిన తర్వాత వారికి అర్థమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా అనైక్యంగా ఉన్నారు, ఐక్యంగా లేరు, కలిసి లేరు, సంఘటితంగా లేరు, చీలిపోయి ఉన్నారు, విడిపోయి ఉన్నారు. అది కులాల పేరుతో కావచ్చు, వర్గాల పేరుతో కావచ్చు, వర్ణాల పేరుతో కావచ్చు, అనేక రకాలుగా చీలిపోయి ఉన్నారు. కాబట్టి దేశంలో ఒక అలజడి సృష్టించారు, ఒక అభద్రతా భావాన్ని సృష్టించారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పితే నిజమవుతుంది అన్నట్టుగా ఒక అబద్ధాన్ని 100 మంది చెప్పించారు. అది నిజమైపోయింది, నమ్మేశాం. అలా నమ్మిన కారణంగా, అలా నమ్మిన వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరగడం మూలన ఈ దేశానికి స్వాతంత్రం ఆలస్యంగా వచ్చింది. 1857 సంవత్సరం రావాల్సిన స్వాతంత్రం 1947 సంవత్సరంలో వచ్చింది. కాబట్టి 47 వరకు ఈ దేశం స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణాలు అర్పించారు. మాతృమూర్తులు కూడా వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించారు, ఈ దేశం కోసం పనిచేశారు. సంఘం ఊరికే పేరు కోసం ప్రారంభించబడింది కాదు. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.